వయసు పెరిగే కొద్దీ నడకలో వేగం తగ్గడం, మెట్లు ఎక్కలేకపోవడం, ఒంట్లో నీరసం ఇవన్నీ వయసు ప్రభావం వల్లే అనుకుంటాం. కానీ ఈ సమస్యలకు ఒంట్లో కండరాలు కరిగిపోవటం కూడా ఓ కారణమే. మన శరీరానికి కండరాలే పెద్ద రక్షణ కవచాలు. కండరాలు బలహీనమైతే ఎముకలు కూడా బలహీనంగా మారుతాయి. ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన వారిలో కనిపించే కండరాల క్షీణత ఇవాళ 25 యువతలోనూ చూస్తున్నాం. అయితే జీవనశైలి, ఆహార, వ్యాయామం విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కండరాల్ని బలోపేతం చేసుకోవచ్చని చెబుతారు డాక్టర్లు. కండరాల క్షీణతను నివారించుకునే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన కండరాలు ఎంత బాగా ఉంటే మన మోకాళ్ళు, కీళ్లు అంత బలంగా ఉంటాయి. జాయింట్లకు మజిలే సపోర్ట్ సిస్టంలా పనిచేస్తుంది. మోకాళ్లపైనున్న మజిల్ బలం తగ్గితే మోకాళ్ల నొప్పులు, అరుగుదల వంటి సమస్యలు వస్తుంటాయి. ఇంతటి కీలకమైన కండరాలను మనం కాపాడుకోవాలి. కండరాల్ని బలోపేతం చేసుకోవాలి. కానీ శారీరక శ్రమ, కసరత్తు, పోషకాహారలేమి కారణంగా ఇవాళ వయసుతో సంబంధం లేకుండా మనలో చాలా మందిలో కండరాల సమస్యలు వెంటాడుతున్నాయి. సాధారణంగా 20 నుంచి 30 ఏళ్ల మధ్య కండరాల పెరుగుదల అత్యున్నతంగా ఉంటుంది. 30 ఏళ్ల నుంచి కండరాలు, వాటిలోని కణజాలం క్షీణించడం మొదలవుతుంది. ఆపై వయసు పెరుగుతున్న కొద్దీ కండరాల క్షీణత కూడా పెరుగుతూ వస్తుంది. 60 ఏళ్ల తర్వాత కండరాల క్షీణత మరీ వేగంగా ఉంటుంది. ఎలాంటి కసరత్తులు చేయకుండా, జాగ్రత్తలు పాటించకపోతే కండరాలు వేగంగా క్షీణించిపోతాయి. మన శరీరంలో కండరాలను నిర్మించడంలో జన్యువులది కీలక పాత్ర. కొంతమందిలో కండరాల పెరుగుదల ఇతరుల కంటే వేగంగా ఉండవచ్చు, మరికొందరిలో నెమ్మదిగా ఉండవచ్చు. 30 ఏళ్ల తర్వాత కండర ద్రవ్యరాశి సహజంగా తగ్గుతుంది. వయసు పెరుగుతున్న కొద్దీ సమస్య పెరుగుతుంది. ఏవైనా గాయాలు అయినప్పుడు గాయం ప్రభావిత ప్రాంతాన్ని ఎక్కువ కాలం ఉపయోగించకపోతే అది కండరాల క్షీణతకు దారితీస్తుంది. క్యాన్సర్లు, కిడ్నీ జబ్బు, శ్వాసకోశ వ్యాధులు కూడా కండరాల క్షీణతకు కారణమవుతుంటాయి. నిజానికి కండరాలను మనం పెంచకపోతే అవి పెరగవు. ఇందుకోసం నిత్యం వ్యాయామం, ప్రోటీన్ డైట్ తప్పనిసరి. ప్రోటీన్ కోసం చికెన్, చేపలు, గుడ్లు, పాలు, బీన్స్, చిక్కుళ్ళు, తృణధాన్యాలు, సోయా ఉత్పత్తులు తీసుకోవాలి. రాగి, బాదం, పిస్తా, నట్స్ తీసుకోవడం వల్ల మంచి కొవ్వు అందుతుంది. ఇది కండరాల పునర్నిర్మాణానికి సహాయపడుతుంది. అలాగే మినరల్స్, విటమిన్స్ కోసం పండ్లు తీసుకోవాలి. మెంతులు, గుడ్లు, పాలు, చికెన్, చేపలు వీటిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకలకు ఉపయోగకరం. ఆల్కహాల్కు దూరంగా ఉండాలి. చక్కెర పూర్తిగా తగ్గించగలిగితే మంచిది. వీటిని ఎక్కువగా తీసుకుంటే కండరాలు తమ పటుత్వాన్ని కోల్పోతాయి. అలాగే డి విటమిన్ కోసం రోజు కొద్దిసేపు ఎండలో ఉండటాన్ని అలవాటు చేసుకోవాలి. కండరాల పెరుగుదల నిద్రలోనే జరుగుతుంది. నిద్రలో శరీరం కండర కణజాలాన్ని మరమ్మత్తు, పునరుత్పత్తి చేస్తుంది. కాబట్టి రోజుకు 8 గంటలు నిద్ర ఉండేలా చూసుకోవాలి. ఈ జాగ్రత్తలు కండరాల్ని చక్కగా బలోపేతం చేస్తాయి.